ప్రతి సంవత్సరం మే 3న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పత్రికా దినోత్సవం వరల్డ్ ప్రెస్ డే జరుపుకుంటారు. ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు ఈ రోజున నివాళులు అర్పించడం జరుగుతుంది. వారు కొన్ని సమయాల్లో తమ ప్రాణాలు సైతం పోతాయని తెలిసి కూడా నిజాయితీతో వార్తలు రాస్తారు. అయితే చాలామంది ప్రపంచంలోని వివిధ మూలల నుంచి వార్తలను ప్రజల ముందు తీసుకురావడానికి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2025 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఇతివృత్తం ధైర్యవంతమైన కొత్త ప్రపంచంలో నివేదించడం. పత్రికా స్వేచ్ఛ, మీడియాపై కృత్రిమ మేధస్సు ప్రభావం, ఈ థీము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, జర్నలిజం, మీడియా కార్యకలాపాలు పత్రికా స్వేచ్ఛని ఎలా పునర్నిర్మిస్తున్నాయో హైలైట్ చేస్తుంది. జర్నలిజం యొక్క భద్రత, స్వాతంత్రానికి ముప్పు వరకు కృత్రిమ మేధ ద్వారా ఎదురయ్యే అవకాశాలు, నష్టాలపై కూడా దృష్టి పెడుతుంది. కృత్రిమ మేధ వల్ల ఉపయోగం ఉన్నప్పటికీ ఫేక్ న్యూస్ కూడా వీటి ద్వారా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. వివిధ సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం పెంచడానికి పత్రికలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. స్వాతంత్రోద్యమంలో కూడా పత్రికలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు ఆ పాత్రను పత్రికలతో పాటు సోషల్ మీడియా కూడా పోషిస్తోంది. దేశంలో బెంగాల్ గెజిట్ తొలి పత్రిక పేరు పొందింది. 1935లో బళ్ళారి కేంద్రంగా మద్రాసులో ప్రచురించబడిన సత్యదూత మాసపత్రిక తొలి తెలుగు పత్రిక. ఆ తరువాత హితవాది అనే వారపత్రిక ప్రచురించబడింది. కాకినాడ నుండి కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ ప్రచురించిన రావి అనే పత్రికలో మత విషయాలతో పాటు ఇతర వార్తలు ఉండేవి. సామాజిక భాషాభివృద్ధి ధ్యేయంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు నడిపిన వివేకవర్ధిని వారపత్రిక, దాంతో పోటీగా వెంకటరత్నం పంతులు గారు నడిపిన ఆంధ్ర భాష సంజీవిని తొలి అధ్యాయం మొదలైందని చెప్పవచ్చు. భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు. 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్సు మేరకు 1966 నవంబర్ 16వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవాన్ని, అంటే నేషనల్ ప్రెస్ డేని జరుపుకుంటున్నారు. ఒక దేశంలో ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేస్తుంది లేనిది తెలుసుకోవాలంటే ఆ దేశంలో పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలు. పత్రికా రంగం మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్రాలు అమలవుతుంటే ఆ దేశంలో ప్రజాస్వామ్య పాలనకు, చట్టబద్ధ పాలనకు ఢోకాలేనట్టే. అయితే నిజాయితీగా రాసే వారిపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. ప్రెస్ కౌన్సిల్ పత్రికా రంగాన్ని పరిశీలించడంతో పాటు వార్తల తీరుతెన్నులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వృత్తిపరమైన అక్రమాలకు పాల్పడిన పత్రికలు, సంస్థల చర్యలను విమర్శించడం, అభిశంసించడం, చర్యలకు సిఫార్సు. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలో 19వ ఆర్టికల్కు పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినంగా మే 3వ తేదీని ప్రకటించింది. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛకు విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, సంఘాలకు అవార్డుల్ని అందజేస్తోంది. పత్రికా స్వేచ్ఛకు అనేక దేశాల్లో ముప్పు వచ్చిన తరుణంలో 1997లో ఈ అవార్డును ఏర్పాటు చేశారు. కరోనా కాలంలో పత్రికా రంగం బాగా దెబ్బతింది. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే పత్రికలు స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు నిపుణులైన అంకిత భావం కలిగిన వ్యక్తులు ఈ రంగంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.